నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్ శత్రువు హతం. లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హబ్జా కాల్చివేత. ఇది చరిత్ర సృష్టించే సమయం. మహిళా రిజర్వేషన్లకు ప్రధాని మద్దతు. డీలిమినేషన్ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదు. ప్రధాని మోడీ హామీ. బగబగ మండుతున్న సూర్యుడు. కూల్గా బీర్లు లాగిస్తున్న మందుబాబులు. అమాంతం పెరిగిన సేల్స్. ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడి సంచలన వ్యాఖ్యలు. ఆ డబ్బులు ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా. తిరుపతిలో దారుణం. 40 ఏళ్లుగా 10 అంకణాల స్థల వివాదం. గొంతు కోసి హత్య. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి గ్రామీణ మండలం అడపారెడ్డిపల్లిలో దారుణం జరిగింది. భూ వివాదం కారణంగా అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తిని గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు బొమ్మి రాహుల్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. అడపారెడ్డిపల్లికి చెందిన నిందితుడు రాహుల్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే అతడు తన కుటుంబ సభ్యులతో కలిసి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యతో అమర్నాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు కోపంతో రగిలిపోయారు. బొమ్మ రాహుల్ రెడ్డి ఇంటితో పాటు అతడి బైకుకు మృతుడి బంధువులు నిప్పు పెట్టారు. దాంతో అడపారెడ్డిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఆర్పల్లి పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తిరుపతి జిల్లా సత్తివేడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలం పలుమార్లు విజయం సాధించి ప్రజలు మెచ్చిన శాసనసభ్యుడిగా పేరుగాంచారని, కానీ కొందరు సత్తివేడులోని టీడీపీ నాయకులు కూటమి ప్రభుత్వ పాలనలో తన తండ్రి ఆదిమూలంకు వ్యతిరేకంగా పనిచేసి ఆయన కీర్తిని దిగజార్చారని, దీంతో తన తండ్రి ఆదిమూలం అనారోగ్యం పాలయ్యారని తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు కోనేటి ఆదిమూలం కుమారుడు కోనేటి సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు ఇచ్చినాము, అప్పు ఇచ్చిన వాళ్ళకంతా అప్పు చేసినాము, ఎక్కడ ఎవరికి మోసం చేయము, మా కుటుంబంలో లేదు. ఈరోజు కూడా ఏం చెప్తున్నానంటే చంద్రబాబు సార్ గారికి, లోకేష్ అన్న గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు ఖర్చులు మాది కాదు, మా అప్పులు. దాన్ని తీసుకొని వచ్చి మీరు ఒక వారం లోపల గంగాప్రసాద్ సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారు వయసు 75 సంవత్సరాలు, హార్ట్ పేషెంట్. మేము ఏ విధంగా సంతోషం లేదు. గెలిచిన దానికి లాభమా నష్టమా? గౌరవం లేనప్పుడు ఈ పదవి ఎందుకు? గౌరవం లేనప్పుడు రాజ్యాంగంలో ఈ పదవి ఎందుకు? పార్టీలో మాకెందుకు ఏం గౌరవం ఉంది? నాన్నగారు చిన్న చిన్న తప్పు చేస్తే కూడా మీరు కుటుంబంలో తప్పు కాబట్టి అది తప్పు అయిన తప్పే, మిగతా వాళ్ళు ఎవరు చేయడం లేదా? రాష్ట్రంలో ఎన్ని మంది చేశారు? వాళ్ళు సస్పెండ్ చేశారా మీరు? పెద్దోళ్ళకు ఒక న్యాయం, దళితులకు ఒక న్యాయమా? చంద్రబాబు సార్ని స్ట్రైట్ క్వశ్చన్ చేస్తాను. లోకేష్ అన్నికి స్ట్రైట్ క్వశ్చన్. వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? వాళ్ళు ఏం చేశారు? మీరు వాళ్ళు సస్పెండ్ చేశారా? కనీసం పార్టీలో గెలిచిన వరకు నారాయణ నుంచి ఒక మెసేజ్ వచ్చిందా? సత్యవేడు నియోజకవర్గంలో మన మీటింగ్ పెట్టారు. శంకరన్న కూడా మా అన్నే, కానీ ఎందుకు నన్ను పిలవలేదు? అదేవిధంగా రేపు కూడా నాన్నగారు రిజైన్ చేస్తారు, మా డబ్బులు మాకు జమ చేసేయండి, మేము గౌరవంగా అప్పు తీర్చుకుంటాము. రిజర్వేషన్ ఎస్సీ అయినా కూడా మీరు ఎవరైనా పెట్టుకోండి, ఓసీని పెట్టుకుంటారా, రెడ్డిని పెట్టుకుంటారా, ఒడ్డోళ్ళని పెట్టుకుంటారా, ఎవరైనా పెట్టుకోండి. ప్రభుత్వం మనదే కదా, మీదే కదా, మీరే పెట్టి గెలిపించుకోండి. రేపే వచ్చే మే 1st వీక్లోనే ఎలక్షన్ పెట్టండి. ఆదిమూలం అంటే ఏమని తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నియమితులు కావడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకుని అలిపిరి పాదాల మండపం వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక ఆయన్ని ప్రెసిడెంట్గా చూడాలని, అదేవిధంగా రాబోయే తెలుగుదేశం పార్టీకి ఆయన రథసారథి. ఇంకా 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని బుధస్కంధాలపైన మోసి కార్యకర్తలకు అందరికీ కూడా న్యాయం చేయాల్సిన వ్యక్తి కాబట్టి ఆయన కోసం అందరూ కూడా వచ్చి ఇక్కడ మొక్కలు చెల్లించుకోవడం జరిగింది. మా అందరి కోరిక ఒకటే, ఆ రోజు యువకాలంలో ఏ విధంగా అయితే అన్ని వర్గాల్ని కలుపుకొని రోడ్లపైన పోయి ప్రతి ఒక్కరికి ఈరోజు న్యాయం చేస్తున్నారో అలాంటి నాయకుడు ఇంకా 40 సంవత్సరాన్ని ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజల కోసం నిలబడాలి, ప్రజలందరూ కూడా ఆయన ఆశీర్వదించాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు కలగాలని 45 నుంచి 50 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని గణనీయంగా ముందుకు తీసుకెళ్తూ విజయ పదంలో నడవాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు కర్షక పరిషత్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి ఏ విధంగా అయితే కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసి ట్రైనింగ్ క్లాసులు పెట్టారో ఈరోజు నారా లోకేష్ గారు కూడా యువ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ మహిళల్ని బీసీలని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు ట్రైనింగ్ క్లాసులు తీసుకుపెట్టి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా వాళ్ళ యొక్క ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన సాగించి పార్టీని కూడా బలోపేతం చేసే దిశగా ఇప్పటికే చేశారు. పార్టీ కార్యకర్తలకు ఏదైతే దీనికి సంబంధించిన ఆపదలో ఆదుకునే విధంగా అనేక కార్యక్రమాలు చేయడమే కాకుండా ఇన్సూరెన్స్ కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టిన చరిత్ర ఒక నారా లోకేష్ గారికే దక్కుతుంది. ఈ విధంగా ఈరోజు మా అందరికి కూడా నారా లోకేష్ గారు మరి ఒక దీంట్లోకి ఈరోజు జాతీయ పార్టీ అధ్యక్షుడిగా రావడాన్ని అందరూ కూడా ఆహ్వానిస్తూ ఆయనకి తిరుపతి శ్రీవారి పాదాల చెంత నుంచి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. నారా లోకేష్ గారిని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేసినాక తెలంగాణలో కూడా పార్టీకి పూర్వవైభవం వస్తుందనే నమ్మకం కూడా కార్యకర్తల్లో మళ్ళీ ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు నందమూరి తారక రామారావు గారు సమర్థవంతంగా పార్టీని నడపడమే కాదు, ఈ రాష్ట్ర సంక్షేమాన్ని అనేక సంక్షోభాలను ఎదుర్కొని సంక్షేమం అందించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే పరిస్థితిలో సుదీర్ఘ అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించారు. పార్టీకి అనేక ఒడిదుడుకులు వచ్చినా, అనేక ఇబ్బందులు వచ్చినా ఇందిరాగాంధీ కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు అందరూ ఇబ్బంది పెట్టాలని చూశారు. ఈ పార్టీనే లేకుండా చేస్తామన్నారు, చంద్రబాబు నాయుడు గారిని లేకుండా చేస్తామన్నారు, లోకేష్ని లేకుండా చేస్తామన్నారు. కానీ ఈరోజు చూస్తే వాళ్ళే లేకుండా పోయారు. వంటింట్లో గ్యాస్ ఉపయోగించే వాళ్ళు సిలిండర్ ప్రమాదానికి గురైనప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాల నుండి రక్షణ పొందాలని అగ్నిమాపక శాఖ జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ కరుణాకర్ తెలిపారు. ఏప్రిల్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం చిత్తూరు నగరంలోని ఫారెస్ట్ రోడ్లో గల అపార్ట్మెంట్లో గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తు మంటలు చెలరేగితే తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ స్టవ్ ఎల్లప్పుడూ రెగ్యులేటర్ ఆఫ్ చేసి ఉండాలని, సిలిండర్ యొక్క కాల పరిమితిని గమనించాలన్నారు. అనంతరం సిలిండర్ అంటుకుంటే దాన్ని ఎలా నివారించాలో ప్రయోగం చేసి వివరించారు. ముందు మనకు గ్యాస్ లీక్ అయితే మనకు స్మెల్ వచ్చేది కాదు. తర్వాత ఏం చేస్తారంటే గ్యాస్ ఒకవేళ లీక్ అయితే స్మెల్ రావడం కోసమే మెర్క్ క్యాప్టన్ అనే ఒక రసాయనాన్ని ఎక్స్ట్రాగా దాంతో యాడ్ చేస్తారు. అంటే మన ఇంట్లో గ్యాస్ లీక్ అవుతుందని మనకి బుక్కుల ద్వారా తెలిసిపోతుంది. ఇది ఎలా వస్తుందంటే కుళ్ళిపోయిన వాసన, అలాంటి వాసన వస్తుంది. మీకు గ్యాస్ లీక్ అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్ గ్యాస్ లీక్ అయినప్పుడు మనం ఏం చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా పోయి రెగ్యులేటర్ ఆఫ్ చేసేయండి. ఒకవేళ రెగ్యులేటర్ కూడా మీరు ఆఫ్ చేయండి కాలేదంటే ఆ రెగ్యులేటర్ తీసేసి సిలిండర్ బయట తెచ్చి పెట్టాలి. బయట తెచ్చి పెట్టేటప్పుడు ఏం చేయాలా, మనం లాక్కుంటా రాకూడదు సిలిండర్, ఎందుకంటే ఆల్రెడీ గ్యాస్ లీక్ అవుతా ఉంటుంది. గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు మనం కింద లాక్కుంటా వస్తే ఆ లీక్ అయ్యేదానికి స్పార్క్ అనేది జనరేట్ అవుతుంది. స్పార్క్ జనరేట్ అయినప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని మోడీ లోక్సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఆయన గురువారం మాట్లాడారు. 30 ఏళ్ల క్రితం ఆమోదించాల్సిన బిల్లు ఇప్పుడు సభ ముందుకు వచ్చిందని అన్నారు. దేశ చరిత్రలో కొన్ని కీలక ఘట్టాలు ఉంటాయని, ఇది కూడా అలాంటి సమయమే అని అన్నారు. సమయాన్ని బట్టి మనం కూడా మారుతూ ఉండాలని సూచించారు. మహిళలకు అధికారం ఉంటేనే వికసిత్ భారత్ అని, దేశాన్ని సరికొత్త దిశలోకి మార్చే చర్యలు చేపడుతున్నామని అన్నారు. మహిళలకు అధికారం ఇస్తే వారు కొత్త మార్గాన్ని చూపిస్తారని పేర్కొన్నారు. మహిళా బిల్లు దేశ చరిత్రలోనే అద్భుతమని కొనియాడారు. ఈ బిల్లు ద్వారా చరిత్ర సృష్టించబోతున్నామని ప్రధాని మోడీ అన్నారు. దేశాభివృద్ధిలో మహిళ పాత్ర చాలా ముఖ్యమని, ఈ బిల్లును వ్యతిరేకించే వారిని మహిళా లోకం క్షమించదని హెచ్చరించారు. 2024లోనే మహిళా బిల్లుకు విపక్షాలు అంగీకరించాయని గుర్తు చేశారు. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చేవారికే రాజకీయ మనుగడ ఉంటుందని అన్నారు. ఇప్పుడు లోక్సభ ముందుకు వస్తే బిల్లును అడ్డుకుంటున్నారని విపక్షాలపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లు తీసుకురావడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. తమకు అన్యాయం చేసేవారిని మహిళలు అదును చూసి దెబ్బ కొడతారని వార్నింగ్ ఇచ్చారు. విపక్షాల నేతలు తమ పదవులు కోల్పోతామనే భయంతో బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇది రాజకీయ పార్టీల కోసం తెచ్చిన బిల్లు కాదని, దేశ ప్రజల కోసం తెచ్చిన బిల్లు అని మోడీ స్పష్టం చేశారు.
నేడు అన్ని రంగాల్లో మహిళలు సత్తా చాటుతున్నారని, ఈ బిల్లును ఎప్పుడో తీసుకురావాల్సిందని, గత ప్రభుత్వాలు ఈ బిల్లు తీసుకురావడంలో విఫలమయ్యాయని దుయ్యబట్టారు. చిత్తూరు జిల్లాలో ఇంటర్ ఫలితాలు గత విద్యా సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు సాధించినట్లు డిఐఈఓ రఘుపతి వెల్లడించారు. మన జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు నా యొక్క శుభాకాంక్షలు. ఈ సంవత్సరం జరిగినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షలలో మన జిల్లా మొదటి సంవత్సరంలో 69%, రెండవ సంవత్సరంలో 71% ఫలితాలను సాధించింది. గతంలో పోల్చుకున్నట్లయితే 2025 జరిగినటువంటి ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో మనకు 54% వచ్చింది. అది ఈ సంవత్సరం 69%కి వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మెరుగైన ఫలితాలనే సాధించాం. కానీ సెకండ్ ఇయర్లో 25 మార్చిలో జరిగినటువంటి పరీక్షా ఫలితాలు మనకు 73% వచ్చింది. కానీ ఈ సంవత్సరం 71% వచ్చింది. అంటే 2% మనకు తగ్గింది. ఏదేమైనప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి అందరు విద్యార్థులు, కళాశాల యొక్క సిబ్బంది అందరూ కూడా కష్టపడి ఈ ఫలితాలను తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు గత 42 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతూ సామాన్య కార్యకర్తగా పార్టీ కోసం ఎంతో కృషి చేసి నేడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియామకమైన నరసింహ యాదవ్ తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు 4 దశాబ్దాల పాటు పార్టీతో తన ప్రయాణాన్ని మీడియా ముందు పంచుకున్నారు. నారా లోకేష్ గారు ఈరోజు తీసుకుంటున్న నిర్ణయాల్ని అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నాం. కొంతమంది టీసీలో అనేక వర్గాలు కూడా ఉన్నారు. అందరినీ కూడా ఇంకా కూడా 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంలో సెకండ్ ఫేజ్ నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఇతరత్ర పదవుల్లో కానీ ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా తగిన విధంగా న్యాయం జరుగుతుంది. ఇప్పటివరకు స్టేట్ కమిటీలో ఎవరైతే పనిచేశారో వాళ్ళ యొక్క సేవలను కూడా ఖచ్చితంగా కూడా పార్టీ ఉపయోగించుకుంటుంది. కాబట్టి అందరి యొక్క మన్నన పొందే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా పార్టీ యొక్క దీన్ని మనం చూస్తే గతంలో అనేక సందర్భాల్లో కూడా నాదెండ్ల భాస్కర్ రావు ఏదైతే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రామ్లాల్ దీనికి సంబంధించిన గవర్నర్ చేత బర్తరఫ్ చేయిస్తే ఇదే తిరుపతిలో నాదెండ్ల భాస్కర్ రావుని ఏ విధంగా అడ్డుకున్నామో శ్రీవారి పాదాల మండపం వద్ద ప్రజలందరికీ తెలుసు. తిమ్మినాయుడుపాలెం హరిజనవాడకు చెందిన 18 అంకణాలను పత్రాలను పరిశీలించిన మీదట సునీతకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా వాగ్వాదానికి దిగుతున్నారని, తమకు న్యాయం కల్పించాలంటూ సునీత భర్త మీడియాను, పోలీసులను వేడుకున్నారు. దాని మీద మేము కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టుకు వెళ్తే తిరుపతి కోర్టులో కొన్ని వాయిదాలు మా పత్రాలు పరిశీలించి, మా రిజిస్ట్రేషన్ పత్రాలు పరిశీలించి మాకు అన్ని అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఆ నాగార్జున ఆల్రెడీ 2014లో వాళ్ళ చిన్నాయన కేసులకి రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. మళ్ళా తన తర్వాత ఆ కేసులని అతను 2016 సంవత్సరము కీర్తి అనే అతనికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగినది. అదే సబ్ రిజిస్టర్ ఆఫీస్ రేణుగుంటలో. సో వాళ్ళ దగ్గర నుంచి మేము 2019లో ఆ కీర్తి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవటం జరిగింది, సో కొనుగోలు చేసి. సో ఇంత రిజిస్ట్రేషన్ పత్రాలతో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మా ఫ్లాట్లోకి వెళ్తే మళ్ళీ వాళ్ళు మా పైన దౌర్జన్యం చేయకపోతే మేము కోర్టుని సంప్రదించిన మీదట ఆ కోర్టు వారు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన మీదట ఆ కోర్టు అమీనాని ప్లస్ అలిపుర పోలీసు వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు వెళ్ళి సునీత పేరుతో ఉన్నటువంటి ఇల్లుని, అక్రమంగా కట్టిన ఇల్లుని పడదోసి ఆ ఫ్లాట్ని సునీత మా భార్య పేరుతో ఉన్నటువంటి ఆ సైట్ని స్వాధీనపరచాలనేసి ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు చెవిరెడ్డి కుటుంబంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అవాకులు చవాకులు పేలుస్తూ తమపై నిరాదరణ ఆరోపణ చేయడం పట్ల చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్కు ఉన్న గర్వానికి టీడీపీలోని సీనియర్లు సైతం అసంతృప్తిలో ఉన్నారని అన్నారు. అదే కాకుండా ఈరోజు మీ వ్యక్తిత్వం ఒకసారి చూస్తే కూతుర్ని ఇచ్చిన మామకి మీ నాన్నగారు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాక్కుంటే ఈరోజు మీ కుటుంబం సపోర్టుతో, ఈరోజు మీ తల్లిగారి సపోర్ట్తో
మీరు డైరెక్ట్గా ఆ పార్టీలో మీ నాన్నగారి పదవిని ఆ పార్టీని లాక్కోవాలని చెప్పి తహతలాడుతున్నారని చెప్పి ఈరోజు మీకు ఇక్కడ తెలియజేస్తున్నా. మీకు ఒక సెక్రటరీగా కూడా పార్టీలో అర్హత లేని మీరు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు ఎన్నికయ్యారంటే అది ఎన్టీఆర్ మహానుభావుడు ఆ రోజు పెట్టిన ఎన్టీఆర్ పార్టీకి కూడా ఒక మచ్చని చెప్పి కూడా ఈరోజు ఇక్కడ మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని మీ పార్టీ వాళ్ళు సీనియర్ లీడర్లు కూడా ఎవరు కూడా నమ్మడం లేదు. అందరూ కూడా మీ మీద ఇంకా మీకున్న గర్వానికి మీకున్న తలపొగురికి వాళ్ళందరూ కూడా ఈరోజుకి కూడా మిమ్మల్ని చూస్తే ఒక లీడర్గా మిమ్మల్ని చూడడం లేదని కూడా ఇక్కడ మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మీరు ఇంకొక మాట చెప్పడం జరిగింది, అవినీతి పరులం అని చెప్పి. ఈరోజు తెలియజేస్తున్న మా తాతగారు మన్రెడ్డి గారు ఆ రోజు స్టూడెంట్ ప్రెసిడెంట్ కూడా మీ నాన్నగారికి కూడా తెలుసు. మా తాతగారికి తిరుపతిలో 8 ఎకరాల పొలం ఆ రోజు ఆనాడు 50 ఏళ్ళ ముందు, ఎందుకంటే మా తాతగారి మదర్ సైడు ఫాదర్ సైడు ఆయన ఒక్కడే వారసుడు. ఆయనకి 8 ఎకరాల పొలం ఆనాట్లో ఉండేది. సుమారు కొన్ని వేల కోళ్ల ఫారాలు ఉండేవి మాకు. మీకు ఎక్కడో పల్లెటూరులో నాలుగుపల్లి లోపల 2 ఎకరాల పొలం ఉండేది. ఆ రోజు ఆర్థిక పరిస్థితి మీది మాది కంపేర్ చేసుకుంటే మా తాతగారు చాలా మెరుగ్గా ఉన్నారు. ఈరోజు మీరు అవినీతి చేసి అక్రమ సంపాదనతో లక్షల కోట్లకి ఎదుగుండొచ్చు కాక, మేము సంపాదించిన ప్రతి రూపాయిలో 70 నుంచి 80% గత 15 ఏళ్ళగా మేము ప్రజలకి ఏదో ఒక కార్యక్రమంలో మంచి చేసే కార్యక్రమం చేస్తున్నాం. మీరు దాన్ని ఎంత అవహేళనంగా నిన్న చీరలు ఇస్తారు బట్టలు ఇస్తారని చెప్పి మా అక్క చెల్లెలకి మా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి మేము ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేస్తే వాళ్ళని అవమానించేలాగా అంత అవహేళనంగా మీరు మాట్లాడినారంటే నిజంగానే మీ సంస్కారం ఇక్కడ తెలుస్తుందని చెప్పి నేను ఇక్కడ తెలియజేస్తున్నా. తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో 358వ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి మహతీ కళాక్షేత్రంలో తిరుపతి ఫిలిం సొసైటీ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో మహతీ కళాక్షేత్రానికి చేరుకుని చాగంటి కోటేశ్వరరావు చేసిన ప్రవచనాలు ఆసక్తిగా తిలకించి ఆలకించారు. అంతకుముందు భారత నృత్య కళాక్షేత్రం నిర్వాహకుడు ప్రముఖ నాట్యాచార్యులు ధనుశ్రీ శ్రీనివాస దంపతులు శివస్తుతి నృత్య ప్రదర్శన అందరినీ అలరింపచేసింది. ఆద్యంతం ఆధ్యాత్మికంగా సాగుతూ భక్తులను పరవశింపజేసింది. నాట్య ఆరాధ్యుడు లయకారుడైన పరమేశ్వరుడు పార్వతీ దంపతుల నృత్య తాండవ విశిష్టతను చాటుతూ నృత్య కళాకారులు ప్రేక్షకులలో భక్తి పారవస్యాన్ని నింపారు. చీరాలమ్మగుట్టపై జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రేణిగుంట మండలం కృష్ణాపురం సమీపంలోని చీరాలమ్మ చెరువు కట్టపై వెలిసిన చీరాలమ్మ జాతర మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. బుధవారం రాత్రి నుంచి కొండపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నిర్వాహకులు శ్రీరామ్, మునుస్వామి, రవి, రాము, వెంకటేష్, వినోద్, నగరి కృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి కొండపై పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. విశేష అలంకరణలో దర్శనమిచ్చిన చీరాలమ్మ తల్లిని చూసి భక్తులు భక్తి పారవస్యంతో పొంగిపోయారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో కొండ ప్రాంతమంతా భక్తజన సందోహంతో కిటకిటలాడింది. మరోవైపు భక్తుల సౌకర్యార్థం నాయుడు ఇల్లు వద్ద లక్ష్మీపతి, మురళీరావు, రాజేంద్ర ఆధ్వర్యంలో భారీగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన నిర్వాహకులు మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారని, అమ్మవారి జాతరకు వచ్చే ప్రతి భక్తులు సంతృప్తిగా దర్శనం చేసుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. రేణిగుంట మండలం కృష్ణాపురం గ్రామం చీరాలమ్మ జాతర బుధవారం బేస్తవారం వైభవంగా వేలాది మంది భక్తులతో కిటకిటలాడించడం. నెక్స్ట్ ఇయర్ ఇదే మాటతో భక్తులు రద్దీ బాగా ఫుల్గా ఉండాలని కోరుకుంటూ ఇంకా
వంతు సహాయం గుడికి డెవలప్ చేస్తూ ఇంకా డెవలప్ చేయాలని కోరుతున్నాం. ఈ జాతర ఎన్ని గ్రామాలకు సంబంధించింది? 7 గ్రామాలకు సంబంధించిన జాతర ఇది. 7 గ్రామస్తులు తిరిగి చుట్టుపక్కల స్థానికులు మొత్తం తిరిగి మంచి స్పందనతో మంచి డెవలప్మెంట్ అనుకుంటూ ప్రత్యేకంగా స్పందన వచ్చింది. మేము వచ్చి వృత్తిరీత్యా బయట ఉన్నాను. మేము ప్రతి సంవత్సరం మా గ్రామ దేవత కోసం ఇక్కడ వచ్చి పలు కార్యక్రమాలు చేసి అన్నదాన కార్యక్రమము ఇట్లా అన్నీ చేసి గ్రామ దేవత మా ఊరి మీద ప్రజల మీద రాష్ట్ర ప్రజల మీద ఆశీస్సులు ఉండాలని రైతులు అందరూ వచ్చేసి క్షేమంగా ఆయురాగ్రహాలతో కోరుకుంటున్నాను. 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంటర్మీడియట్లో ఉర్దూ విద్యను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ కాజీ సయ్యద్ షఫీ అహ్మద్ కాదరి తెలిపారు. తిరుపతి అంజుమన్ తరకి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి తిరుపతి నగరంలోని ముస్లిం మత పెద్దలు, మూతువల్లిలు, హజరత్తులు, ఇమాంలతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కాజీ సయ్యద్ షఫీ అహ్మద్ కాదరి మీడియాతో మాట్లాడుతూ ముస్లిం విద్యార్థులు ఉర్దూ విద్యను అభ్యసించడం ద్వారా త్వరితగతిన ఉపాధి అవకాశాలు పొందేందుకు మెండుగా ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఉర్దూ విభాగానికి చెందిన అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఉర్దూ విద్యను చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉన్నత స్థానాలు అధిరోహించేందుకు ఉర్దూ దోహదపడుతుందని అన్నారు. తల్లిదండ్రులు ముఖ్యంగా ఉర్దూ విద్యపై పిల్లలకు ఆసక్తి కలిగేలా తద్వారా కలిగేటువంటి ప్రయోజనాలను వివరించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ద్వితీయ భాషగా అధికార భాషగా నిర్ణయించింది ఈ ప్రభుత్వం. ఆ భాషను మనం అదేవిధంగా అభ్యసించి ఉన్నత ఉద్యోగ అవకాశాలకు అవకాశం ఉంటుందని ఒక చిన్న ప్రయత్నం. గడిచిన సంవత్సరం ఈ కాలేజీలో మేము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 15 మంది విద్యార్థులకు ఉర్దూ భాష ద్వారా వాళ్ళు పరీక్షలో రాశారు. వాళ్ళు ఈ 15 మంది కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులైనారు. ఆ 15 మందిలో 8 మంది ఉర్దూ భాష అభ్యసించిన వాళ్ళు 100కు 100% మార్కులు తెచ్చుకొని, ఒక పాప అయితే కాలేజ్కే ఫస్ట్ వచ్చింది. ఈ ఉర్దూ అంజుమన్ తరకి ఉర్దూ సాంఘిక సేవ చేస్తూ ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు 178వ జయంతి సందర్భంగా తిరుపతి కోదండరామాలయం దక్షిణమాడ వీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి స్త్రీ జనోద్ధరణకు పాటుపడి బాలికలు చదువు కోసం నిరంతరం శ్రమించి బాలికలు చదువుకుంటేనే వాళ్ళ సాధికారత సాధిస్తారనేటువంటి ఉద్దేశంలో వాళ్ళ చదువు కోసం నిరంతరం శ్రమించి ఒక ఆశ్రమాన్ని నెలకొల్పి తన యావదాస్తిని ఆ ఆశ్రమానికి ఇచ్చి వితంతువులను వివాహం చేయాలనేటువంటి ఉద్దేశంతో విధవా పునర్వివాహాలు స్థాపించి తన ఇంటి నుంచే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎందరికో దీనజన బాంధవుడై రావు బహదూర్ బిరుదు పొందినటువంటి కందుకూరి వీరేశలింగం గారి జయంతిని ఈరోజు రాములవారి దక్షిణమాడ వీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో వారి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నేటి నాయకులు నేర్చుకోవాల్సింది, ప్రజానాయకులు కానీ ఎవరైనా కానీ, ఆ రోజుల్లో వాళ్ళ సొంత ఆస్తులు ఇచ్చి ప్రజలకి సేవ చేసిన మహానుభావులు వీళ్ళందరూ కూడా. ఇటువంటి వారి హిస్టరీని కనుక తెలుగు పాఠ్య పుస్తకాల్లో కనుక వేసుకుంటే నేటి జనరేషన్ చాలా ఉపయోగపడుతుంది. సమాజం కూడా మరి మనం ఏ విధంగా అయితే అనుకుంటున్నామో, అనేక రుగ్మతలు ఎదుర్కొంటున్నామో అవన్నీ కూడా తొలగిపోయేందుకు ఆస్కారం ఉంది. ఇటువంటి మహాకవులందరూ కూడా తిరిగి ఇది ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం వీళ్ళందరి యొక్క హిస్టరీ, జీవిత చరిత్రలను కూడా తెలుగు వాచికాల్లో ఉండేది. తిరిగి తెలుగు పుస్తకాలు వీటిని కూడా ప్రచురించి 1వ తరగతి కానీ చేయగలిగితే యూత్లో అంటే ఏ విధంగా అయితే సమాజం మార్పు రావాలని ప్రభుత్వాలు కోరుకున్న ఆ మార్పుకి నాందిగా ఉంటుందని చెప్పి కోరుకున్నాం. నా పేరు సిఆర్కే శేషగిరిరావు, తిరుపతి ఫిల్మ్ సొసైటీ సెక్రటరీ. తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో స్థానిక తపాలా కార్యాలయం వద్ద కళాకారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈరోజు కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతిని మనం ప్రతి ఏడు తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు స్త్రీలకు విద్య అవసరము అని వెలుగెత్తిన చాటిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. అలాగే బాల్య వివాహాలని అరికట్టారు మన కందుకూరి వీరేశలింగం పంతురాలు. అలాగే వితంతువులకు వివాహాలు జరిపించింది కూడా
మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు. తెలుగు నాటక రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈరోజు ఆయన జయంతిని అలాగే తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా ఈరోజు తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని జరుపుకున్నాం. రంగస్థల దినం అని గవర్నమెంటే ప్రకటించింది. ఈ 16వ తేదీ వస్తే అన్ని చోట్ల కూడా మేము ఈ యొక్క కార్యక్రమం ఆయన ఫోటో పెట్టి పూలమాలేసి ఘన నివాళులు అర్పిస్తాం. సినిమా కథలు కూడా రాయడం జరిగింది, నవల్స్ రాసినాడంట. మనకు అన్ని విధాల ఆయన సహకరించి ఆయన సొంత ఖర్చుతో చేశాడు కాబట్టి ఈరోజు కూడా ఆయన గురించి మనం తలుచుకుంటూ ఆయన ఫోటోకు వితంతుల వివాహం జరిపించాడు. ఆనాటి సమాజంలో ఉన్న ఈ దుర్మార్గాన్ని అణచివేసిన దాంట్లో ఆయన అగ్రగణ్యుడు. ఎన్నో నాటకాలు తెలుగు రంగాన్ని శాసిస్తున్న రోజుల్లోనే, అంటే సినిమాలు లేని రోజుల్లో కూడా ఈ నాటక రంగం పౌరాణిక జానపదాలన్నీ కూడా తొలి 40 నుంచి 50 సంవత్సరాల వరకు కూడా అన్ని నాటక రంగం నుంచే వాళ్ళే ఆ నటినట్లే వాళ్ళదే సినిమాలు తీయడం జరిగింది. ఎంతో సినిమాలకి ఈరోజు 80-90 సంవత్సరాల వయసున్నా కానీ దానికంతా కూడా బేస్ అనేది మాత్రం నాటకాలే. అలాంటి నాటకకర్త ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి ఈరోజు పుష్పాంజలి ఘటించి మన సంతోషం వ్యక్తం. ఆయన చివరి దశలో కూడా ఆయన రాసినటువంటి రాజశేఖర చరిత్ర అని ఆ నవలని వేరే వాళ్ళు వినిపిస్తూ ఉంటే ఆ నవల వింటూ 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 మద్రాసులో ఆయన కన్నుమూశారు. మహానుభావుడు. వారి యొక్క సమాధి కూడా మన రాజమహేంద్రవరంలో చేశారు. అక్కడే ఇప్పటికి కూడా స్త్రీలకు ఎంతో వాళ్ళ అభ్యుదయం కోసం కృషి చేసి పాటుపడిన మహనీయుడు కాబట్టి ఆవిడని ఎప్పుడు మనం చిరస్మరణీయులుగా తిరుపతిలోని టీటీడీ మహతి కళాక్షేత్రంలో ఏప్రిల్ 18వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు రైతు ప్రతినిధులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతులకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా గోమాతను కాపాడుకోవాలి. గోమాతని ఆరోగ్యంగా మనం కాపాడుకోగలిగితే ఆ యొక్క పేడ పంచతం భూమికి అందిస్తూ ఉంటే భూమి ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా పాలు పెరుగు నెయ్యి మనం తాగుతుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. దేశీ ఆవు యొక్క ప్రాముఖ్యతను ఈరోజు ప్రపంచమంతా కూడా చాటి చెప్తున్నాం. అదేవిధంగా భారతీయులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఏ విధంగా ఉంటారు? రైతులందరూ ఆరోగ్యంగా పండించినప్పుడే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రైతులని వినియోగదారులని అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి భవిష్యత్తులో వ్యవసాయం అంటే రసాయనిక వ్యవసాయం కాదు, ప్రకృతి వ్యవసాయము, గోమాత వ్యవసాయం అనేటువంటి విధానాన్ని తీసుకుపోవడానికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,57,600 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,215 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,61,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 266 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భారత్ శత్రువు హతం. లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హబ్జా కాల్చివేత. ఇది చరిత్ర సృష్టించే సమయం. మహిళా రిజర్వేషన్లకు ప్రధాని మద్దతు. డీలిమినేషన్ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదు. ప్రధాని మోడీ హామీ. బగబగ మండుతున్న సూర్యుడు. కూల్గా బీర్లు లాగిస్తున్న మందుబాబులు. అమాంతం పెరిగిన సేల్స్. ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడి సంచలన వ్యాఖ్యలు. ఆ డబ్బులు ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా. తిరుపతిలో దారుణం. 40 ఏళ్లుగా 10 అంకణాల స్థల వివాదం. గొంతు కోసి హత్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విశేషంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.